మా చైతు అయితే వెళ్ళి మామిడికాయలు అయితే తెచ్చారండి. చెట్టు మామిడికాయలు అయితే తీసుకుని వచ్చాడు. మా ఆయన అయితే ఇవి మామిడికాయ కారం కలుపుతాడంట. అంటే తురిమేసి శుభ్రం కడిగేసి తురిమేసి ఇంకా మామిడికాయ కారం అయితే కలుపుతారు. చాలా బాగుంటుందండి, ఒకసారి చూసేయండి. ఇదిగోండి ఇవి మామిడికాయలు తెచ్చాడు. మా చైతన్య అయితే మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాడు. చెట్టు ఎక్కడో తింటారంట. ఇంకా అలాగే మా ఆయన అయితే మామిడికాయలు అయితే తురుతున్నాడు దాంతో సన్నంగా. ఇదైతే పచ్చడి అయితే పెడతాడు, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పచ్చడి అయితే భలే ఉంటుందండి. ఇదిగోండి ఇది ఈరోజు ఉప్పు కారం ఆవాల గుండ జీలకర్ర గుండ మొత్తం అన్నీ కలిపేసి ఇది పచ్చడి అయితే పెడతారు. ఈ పచ్చడి ఎక్కిన తర్వాత రేపటికైతే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం అనేది బాగా పడుతుంది దానికి. ఇలా తురుముకొని పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. మా చైతు అయితే మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మా ఆయన మామిడికాయలు చూసి ఊరుకుంటున్నా పచ్చడి అయితే పెట్టేస్తాను అనేసి ఇంకా పచ్చడి అయితే పెట్టేస్తున్నాడు. మామిడికాయ చూస్తుంది నోరు ఊరిపోతుంది. ఇవి ఆవాలు మెంతులు అండి. కింద అయితే పెట్టేస్తాను. ఆయన చెప్పాను కదా ఇందాక మామిడికాయ తొక్కు పచ్చడి పెట్టినామనేసి. దానికోసం పచ్చడి టేస్ట్ రావాలంటే ఆవాలు మెంతులు ఫ్రై చేసి ఇలా గుండ కొట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయ పచ్చి వేస్తాం. ఇంకా గుండ అయితే కొట్టేస్తున్నారు మా ఆయన. ఇదిగోండి పచ్చడికి ఉప్పు కారం కలిపిస్తాడు మా ఆయన. పచ్చడిలోని ఉప్పు కారం కలిపేసి కొంచెం ఆయిల్ అయితే వేసాడు. ఉప్పు కారం ఆయిల్ మామిడికాయ ఇందాక ఇది మామిడికాయ తురిమాం కదండి, అందులో ఉప్పు కారం ఆయిల్ అయితే కలిపేశాడు. ఆయిల్ కూడా వేసావు కదా, కలిపాడు, అందుకే ఇలా వచ్చింది. ఇంకా ఇదైతే తాలింపు అయితే వేస్తాము. ఇందులో ఇప్పుడు మెంతులు ఆవాలు గుండ అయితే వేసేస్తాము. అలాగే కొన్ని ఉల్లిపాయ రెక్కలు కూడా వేస్తాము. ఇది పచ్చడి అయితే తాలింపు కూడా పెడతాము. ఈ పచ్చళ్ళలోనైతే ఇందాక మనం మెంతుగుండ ఆవాల గుండ కొట్టుకున్నాం కదా, దంచాము. మెంతులు ఆవాల గుండ అయితే వేసాము. అదైతే ఇంకా పచ్చడి అయితే అయిపోలేదు, ఇంకొంచెం తాలింపు అయితే వేయాలి దానికి. ఇందులో పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాము. ఎల్లుల్లిపాయ అయితే తొక్క తీసి ఒక ఎల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇంకా స్మెల్ కోసం ఎల్లుల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. స్మెల్ కోసం అంటే మా ఆయన అంటున్నాడు, నా కోసం అంత ఎల్లుల్లిపాయ వేస్తున్నారంట. నేను ఎక్కువ ఎల్లుల్లిపాయ తింటానండి, బాగుంటాయి ఎల్లుల్లిపాయలు. తెలుగుతాట్లే. దీన్ని అయితే దంచి చేయడం కాదు, తొక్కలు తీసి రెబ్బలు అయితే వేస్తారంట. ఎల్లుల్లిపాయ అవైతే వేసేస్తారు, దంచాల్సిన లేదని అంటున్నారు మా ఆయన. ఎల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసేస్తేనే అందులో ఉన్న రసం దానికి పడుతుంది. తొక్కుంటే తొక్కలు కవర్ దానికి ఎలా పడుతుంది. ఇంకా తాలింపు పెట్టేస్తే అయిపోయినట్టుగా. ఇంకా ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే కోసి వేసారు మా ఆయన, సన్నం కోసారనమాట. దాని స్మెల్ అనేది దాంట్లోకి రావడానికి. అలాగే ఇక్కడ తాలింపు అయితే వేసాను, పచ్చడికి ఇది తాలింపు అయితే వేసాను. సొంతం అయితే చూడండి, వద్దు వద్దు అంటే అక్కడ రీల్స్ అయితే చేస్తుంది, చూసారు కదా. ఇదంతా జారే వాటర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే రావట్లేదు, రీల్స్ అయితే చేసుకొని రీల్స్ పిక్స్ అయ్యి చాలా సేపు అయింది. ఇంకా గుడ్లు ఎండు రొయ్యలు కర్రీ
కోడిగుడ్లు ఎండ్రేయులు కర్రీ. భోజనాలు అయితే చేసేస్తున్నామండి. టైం వచ్చేసి 1:30 అయిపోతుంది. వీళ్ళైతే సినిమా చూస్తున్నారు. ఇదిగోండి ఎండ్రేయులు కోడిగుడ్డు కర్రీ చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది కదా. ఎండ్రేయులు కోడిగుడ్డు, అలాగే నేను చేసిన చేపల పులుసు అండి ఫ్రిడ్జ్లో పెట్టాము, అది గడ్డకట్టింది. ఇంకా గుడ్ల కర్రీ ఉంది కదా, ఇది సరిపోద్ది మాకు.